వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు దేశం మొత్తం గత 12 రోజుల నుండి నివాళులు అర్పిస్తున్నటువంటి యువ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ పైన కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికరం కల్పించేటటువంటి మానవ మృగాలు చేసినయా అనేటటువంటి అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి సంఘటన వెస్ట్ బెంగాల్లో మెడికల్ కాలేజ్లో జరిగింది. ఈ విషయం పైన కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అస్సాం నుండి ఇటు అజ్మీర్ వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో నిరసన ధ్వానాలు మనకు వినిపిస్తున్నాయి. యువ మహిళా డాక్టర్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకుండా ఉండేందుకు వైద్య బృందం మొత్తం, భారతదేశానికి చెందినటువంటి మెడికల్ ఫెటర్నిటీ మొత్తం రోడ్లపైకొచ్చి నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా అందరినీ కలిసివేసినటువంటి ఈ సంఘటన పైన ఉన్నత స్థాయి విచారణ గావించడమే కాకుండా డాక్టర్లకు సరైనటువంటి భద్రత కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఈరోజు ఉన్నత న్యాయస్థానం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి గారు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి ఈ సంఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు నో సేఫ్టీ నో డ్యూటీ అనేటటువంటి నినాదంతో గత 12 రోజుల నుండి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు డాక్టర్లు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెను విత్డ్రా చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ పిలుపునివ్వడం జరిగింది, అపీల్ చేయడం జరిగింది. అది ఎంతవరకు డాక్టర్లు పిలుపుకు లోబడి పనిచేస్తారనేటటువంటిది సెకండరీ అయితే, జరిగినటువంటి సంఘటన పైన ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇంత అంటే మనం అన్ని టెక్నాలజీల గురించి, అన్ని డెవలప్మెంట్ల గురించి మాట్లాడుతున్నా కానీ మనిషి లోపల దాక్కొని ఉన్నటువంటి ఒక మృగ నీతి గురించి మనం చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో మనతో పాటు డాక్టర్ ఎం సంపత్రావు గారు, ఐఎంఏ మాజీ అధ్యక్షులు, మనకు లైవ్లో అందుబాటులో స్టూడియోలో ఉంటారు. డాక్టర్ కటకం భువనేష్ కుమార్ గారు, సీనియర్ మెడికల్ డాక్టర్, అదేవిధంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు సూపరింటెండెంట్గా పనిచేశారు. జాతీయ స్థాయిలో ఎన్నో డాక్టర్స్ నెట్వర్క్స్ ఆయన రిప్రజెంటేటివ్గా, అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. డాక్టర్ ఎం మంజుషా గారు, ప్రాక్టీసింగ్ మెడికల్ డాక్టర్ అండ్ యువ డాక్టర్. మనకు జరిగినటువంటి సంఘటన పైన కూడా చాలా వరకు చాలామంది దిగ్భ్రాంతికరం వ్యక్తం చేసేందుకు ఈరోజు ఈ స్పెషల్ డిబేట్ను మనం ముందుకు తీసుకొచ్చాం. మొదటగా డాక్టర్ కటకం భువనేష్ కుమార్ గారు ఎట్లా స్పందిస్తారండి? అసలు ఎవ్వరు ఏ రకంగా కూడా ఊహించినటువంటి సంఘటన వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్లో జరిగింది. భువనేష్ కుమార్ గారు ఎట్లా స్పందిస్తారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. సో ఈ చర్యను వైద్యులే గారు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ హేయమైన చర్యను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఒక మహిళా డాక్టర్పై ఇలాంటి రేప్ చేసి మర్డర్ చేయటం అన్నది ఇది సహించరాని విషయంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది. అంటే ఇది వైద్యులే అని కాకుండా ప్రతి ఒక మహిళపై జరిగిన ఈ అత్యాచారాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. తద్వారా ఈ చర్య కారకులైన వారిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అదే రకంగా ప్రజలు, అంటే ముఖ్యంగా వైద్యులు, ఇది వైద్యుల సమస్యగానే పరిగణించకుండా ఒక మహిళ పైన జరుగుతున్న సమస్యగా మనము భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు సమాజానికి వైద్యము అన్నది ఆప్షనల్ కాదు, ఎసెన్షియల్. అంటే మనము సమాజంలో ఆరోగ్యము ఉన్నట్లయితేనే మనం ఏదైనా అనుకున్నది సాధించగలుగుతాం. సో ఎందుకంటే ఆరోగ్యము అన్ని కాకపోవచ్చు, కానీ ఆరోగ్యము లేని నాడు ఎన్ని ఉన్నా అన్ని సున్నా అని ప్రతి ఒక్కరి గ్రహించాలి. ఈ ఆరోగ్యాన్ని అందించడానికి ఒకే ఒక ఆయుధము, అదే వైద్యుడు.
సో ఈ వైద్యుడు ఆ సరైన వైద్యం చేయాలంటే ఆ వైద్యులకు ఖచ్చితంగా వాళ్ళు వాడికి కంఫర్ట్ జోన్లో ఉండవలసిన అవసరం ఉంది. ఈవెన్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ దాన్ని కూడా మనం ఇమ్మీడియట్గా తక్షణమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వైద్యులు సరి అయిన ట్రీట్మెంట్ చేయాలంటే వారికి సరి అయిన ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే అప్పుడే మనకు వైద్యం సమాజానికి అందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెడపైన కత్తి పెట్టి సో మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో భయంగా ట్రీట్మెంట్ చేయాలంటే ఎవరికైనా చాలా కష్టతరంగా పరిణమిస్తుందండి. ఎస్, డాక్టర్ సంపత్ రావు గారు, దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచనకు గురి చేసినటువంటి ఈ సంఘటనపై ఐఎంఏ ఎట్లా స్పందిస్తుందండి? మొదట రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు. ఈ సమస్య ఏదైతే ఉందో 12 రోజుల నుంచి నిరవధికంగా చర్చించబడుతుంది. ఈ సమస్య ప్రత్యేకంగా ఏంటంటే ఆరోగ్య సంరక్షకులైన డాక్టర్లకే సంరక్షణ లేకపోతే వైద్య సేవ ఎట్లా అందించాలి అనేది ప్రధాన అంశం. ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని దీన్ని వర్కప్ చేయడం ఎంతో అభినందనీయము. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వారిలాగా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని సుప్రీంకోర్టు అపాయింట్ చేసినారు. వారి రికమెండేషన్స్తో ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తున్నాము, వైద్యులు సరి అయిన వైద్యం అందించడానికి ఏ ఆటంకం లేకుండా, ఏ భయం లేకుండా అందించడానికి వాతావరణం కల్పించింది ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా తెలుసుకున్నాం. సో ఇట్లాంటి విషయాలను మనం ఏదో ఒక్కరి సమస్యలాగా ఆలోచించకుండా సమాజం మొత్తం సమస్యగా, ఒక స్త్రీ డాక్టరు హత్య చేయబడినా కూడా ఇది ఒక డాక్టర్లకే సంబంధించిన విషయం కాకుండా మొత్తం స్త్రీ సమాజానికి మన స్వాతంత్ర వచ్చినప్పుడు స్త్రీ స్వేచ్ఛగా అర్ధరాత్రి పోయిన నాడే మనకు స్వాతంత్రం ఉన్నదానికి ఇప్పుడు ఏమైనా అర్థం ఉందా? ఈరోజు కూడా ఒక హాస్పిటల్లోని పరివారంలోనే హత్య గావించబడింది. ఇంకా దానికి నడి రోడ్డు పైన ఆడవారికి భద్రత ఉన్నది అనేది ఎంత సందర్భం లేని విషయంగా అనిపిస్తుంది. దీనికంతటికీ అన్ని రకాల సమాజానికి సంబంధించిన వారు ఆలోచించి సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలని నా అభిప్రాయం. డాక్టర్ మంజుషా గారు, నో సేఫ్టీ నో డ్యూటీ అనేటటువంటి స్లోగన్ పై మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, అసలు ఫస్ట్ మేము డ్యూటీ సరిగ్గా చేయాలన్నా ఫస్ట్ మాకు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా సార్. సరైన వసతులు లేని పరిస్థితిలో ఇప్పుడు మేము అంత కష్టపడుతూ డ్యూటీ చేసినా మాకు సేఫ్టీ లేకపోతే అసలు మేమైనా కూడా ట్రీట్మెంట్స్ చేయాలని ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే నైట్ డ్యూటీ స్పెషల్లీ ఆడపిల్లలకి అసలు కేసులు కానీ ఇవన్నీ చేసేసి అలసిపోయి వస్తాము. అలసిపోయి వచ్చిన తర్వాత అంత నీరసంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో మనకి ఇంకా నైట్ సరిగ్గా డ్యూటీ రూమ్స్ ఇవి లేకపోతుంటే మాకు అసలు అక్కడ అసలు కొన్ని రోజులైతే మేము క్యాజువాలిటీ డ్యూటీలో ఉన్నప్పుడు అక్కడే నిద్రపోవడము, చైర్స్లోనే నిద్రపోవడము, కేసు వచ్చిన మళ్ళీ చేసుకోవడం, దొరికే 5 నిమిషాలు కాసేపు రిలాక్స్ అవ్వడానికి మాకు కనీసం సరిగ్గా రూమ్స్ కూడా లేని ఇది టైంలో ఆ అమ్మాయికి పాపము అప్పటికి వాళ్ళు కూడా ప్రయత్నించి ఉంటారు సార్. అంటే డ్యూటీ రూమ్కి కానీ ప్రొవైడ్ చేయమని కానీ, మరి మేనేజ్మెంట్ సరిగ్గా సపోర్టివ్ లేదు, ఇది లేదు. ఒక సెమినార్ హాల్లో దారుణమైనగా అమ్మాయి వెళ్ళింది పాపము, అక్కడ హత్య చేయబడింది దారుణంగా.
ఇవన్నీ సార్ ఇప్పుడు మాకు సేఫ్టీ లేకపోతే సార్ మాకనే కాదు ఈవెన్ జెంట్స్ కి అయినా కూడా ఇదంతా ప్రతి కాలేజ్ లో ప్రాబ్లమ్ సార్ సరిగ్గా డ్యూటీ రూమ్ ప్రొవైడ్ చేయకపోవడం కానీ అండ్ ఇంకా ఈ అమ్మాయి కేసే కాకుండా సార్ ఇంకా మిగతా అన్ని కేసెస్ కూడా కానీ ఇంకా జనరల్ డాక్టర్స్ లేడీస్ కి స్పెషల్లీ కన్సిడర్ కూడా చేస్తే అండి ఇదే కాదు నైట్ కూడా సార్ ఇప్పుడు ఎవరెవరో అలౌ చేస్తుంటారు పేషెంట్ అటెండర్స్ యాజ్ ఎ లేడీ డాక్టర్ గా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే కొంతమంది సెక్యూరిటీ నిద్రపోతుంటారు ఎవరిని పడితే వాళ్ళని స్పెషల్లీ పేషెంట్ అటెండర్స్ ఈ ఇలిటరేట్ పీపుల్ కానీ కొంతమంది వచ్చినప్పుడు కానీ వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా మాతో బిహేవ్ చేయడము సరైన సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం వాళ్ళు ఉన్న సరిగ్గా డ్యూటీ చేయకుండా బయటకు వెళ్ళడం లేక ఇవన్నీ సార్ ఫస్ట్ మాకు సేఫ్టీ ఉంటేనే మేమైనా కూడా సరైన డ్యూటీ చేయగలం అందులో ఇంకా ఈ అమ్మాయి కేసు కన్సిడర్ చేస్తే ఇదంతా కొంచెం ప్రీ ప్లాన్డ్ లాగా ఉంది కదా సార్ దారుణ హత్య ప్లస్ అత్యాచారం అనేది ఎస్ డాక్టర్ భూమేష్ కుమార్ గారు సుప్రీంకోర్టు పరిశీలనలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వచ్చాయి ప్రధానంగా వారు డాక్టర్ సందీప్ ఘోష్ను అక్యూజ్డ్గా నిర్ధారించారు కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ సందీప్ ఘోష్ అక్యూజ్డ్గా నిర్ధారించారు ఎట్లా చూస్తారండి భూమేష్ కుమార్ గారు అంటే ఇది పేరుకు నిమిత్తం లేకుండా ఇన్స్టిట్యూట్కు నిమిత్తం లేకుండా ఇమ్మీడియట్గా తక్షణమే దానికి చర్య తీసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడైతే మనకు సేఫ్టీ ఉన్నట్లయితే ఇంతకుముందు మంజుష గారు చెప్పారు సేఫ్టీ అన్నది ఫస్ట్ ప్రయారిటీ సో అదే రకంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 రోజులు గడుస్తుంది సో దీనిపైన ఇంత ఎజిటేషన్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది సో మనకు 17th ఇండియన్ మెడికల్ నేషనల్ ఆల్ ఇండియా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మనకు పిలిపివ్వటం జరిగింది సో అందులో భాగంగా అంటే ఇప్పుడు ఐఎంఏ అనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది మనకు మా మెడికల్ ఫెటర్నిటీకి అంటే ఒక మాతృ సంస్థ లాంటిది దానికి అనుబంధంగా మనకు ఇప్పుడు ఐఏడివెల్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్ వెనెరల్ నెఫ్రాలజిస్ట్ అంటే అయితేనేమి ఐఏపి ఇండియన్ అకాడమిక్ పీడియాట్రిక్స్ అయితేనేది ఫిజిషియన్స్ అసోసియేషన్ అయితేనేది సర్జన్స్ అసోసియేషన్స్ అయితేనేది ఈఎన్టీ ఆఫ్థాల్ ప్రతి ఒక్కరూ స్పందించడం జరిగింది అదే భాగంగా నేను ఇప్పుడు ఐఏడివిఎల్ కు నేషనల్ జనరల్ సెక్రటరీ జనరల్ గా ఉండటం జరిగింది సో ఇమ్మీడియట్ గా మేము అసోసియేషన్ తరఫున ఒక మీటింగ్ పెట్టుకోవటము మా ప్రెసిడెంట్ మంజునాథ్ శెనై చేసేసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది మెయిన్ గా ఐఎంఏ ప్రెసిడెంట్ అశోకన్ గారు ఆర్వి అశోకన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా సంఘీభావం తెలుపుతూ మేము అందరం పార్టిసిపేట్ చేయడానికి మా ఐఏడి ఆల్మోస్ట్ 17,700 మెంబర్స్ కు ఒక రిప్రజెంటేషన్ మనం అందరం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పటము ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయటము అదే త్రూ ఐఎంఏ ద్వారా మేము ఒకటి ప్రధానమంత్రి గారికి ఒక వినతి పత్రం అదే రకంగా మన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారికి త్రూ ఐఎంఏ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఈ రకంగా మన ఎడ్యుకేషన్ చేస్తున్నా కానీ 12 రోజులు గడిచిన తర్వాత కూడా మనకు స్పందన దానిపైన చర్య తీసుకోవటం అనేది ఇంత డిలే కావటం అనేది శోచనీయము దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా ఇప్పుడు ట్రీట్మెంట్ కొరకు వచ్చినప్పుడు మేము కొంచెం కూడా డిలే జనరల్గా వాంటెడ్గా ఎవరు చేయరు ఎక్కడైనా కొంచెం ఇట్లా జరుగుతూ ఉంటే ప్రజలు డైరెక్ట్ మీదకి వచ్చి అరవటము కొట్టడం ఇలాంటి జరుగుతూ ఉంది మరి అలాంటప్పుడు వైద్యులకు ఇంత జరిగిన తర్వాత ఒక మర్డరు తర్వాత రేపు జరిగిన తర్వాత కూడా 12 రోజులు డిలే కావటం అనేది ప్రతి ఒక్కరు దీనిపైన ఆలోచించాలి స్పందించాలి మహిళా సంఘాలు కూడా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది అంటే ఎవరైతే మనకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించినట్లయితే మనకు న్యాయం జరుగుతూ ఉంది రేపు ప్రొద్దున ఇలాంటి చర్య చేయటానికి ఆలోచించడానికి కూడా దడుచుకోవాలి ఎవరైనా డాక్టర్ భూమేష్ కుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతో పాటు డాక్టర్ రంజిత్ గారు
కింగ్ కోటి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ రంజిత్ గారు ఎట్లా స్పందిస్తారండి? నో సేఫ్టీ నో డ్యూటీ అనేటటువంటి స్లోగన్తోని భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్లంతా గత 12 రోజుల నుండి ఉద్యమ బాటన పట్టారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసును తీసుకొని విచారించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. డాక్టర్ రంజిత్ గారు, హౌ యూ రెస్పాండ్ ఆన్ దిస్? డాక్టర్ రంజిత్ గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్. సంపత్రావు గారు, దేశవ్యాప్తంగా కూడా మీరు చేస్తున్నటువంటి ఉద్యమ ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి టోటల్గా వ్యవహారాన్ని వాళ్ళ స్కానర్స్లలో విచారణ కొనసాగిస్తున్నారు. చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగిస్తుంది. మీరు ఆయన సమక్షంలోకి ఇంకే అంశాలు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ముఖ్యంగా మేము ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈజ్ ది మెయిన్ పేరెంటల్ బాడీ ఫర్ ది డాక్టర్స్. సో మేమంతా డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో సుమారు 4 లక్షల మంది ఉన్నారు. దేశం మొత్తంలో దగ్గర 2,000 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో 20,000 మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారు. 70 బ్రాంచెస్ పనిచేస్తున్నాయి తెలంగాణలో. సో మేమందరం ఎప్పటి నుండో మాకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు మా పేరెంట్ ఆర్గనైజేషన్ IMA ద్వారా మా ప్రెసిడెంట్ డాక్టర్ అశోకర్ని చాలాసార్లు మా సమస్యల మీద వివరించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు ఆస్ట్రేలియా దేశంలో మాత్రము చాలా పగడ్బందీ రూల్ ఉంది దీని గురించి. ఒకరు ఇట్లాంటిది ఏదైనా సమస్యలు హాస్పిటళ్ళ పైన దాడులు కానీ ఉపక్రమిస్తే వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అట్లాంటి కఠిన శిక్షలు అమలు చేస్తే మాత్రమే మిగతా వారందరికీ అనే భయం ఉంటుంది. దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఫాలో చేసుకోవాలి అనేది, ఈ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించకూడదని. ఆఫ్టర్ ఆల్ మేమంతా మెడికల్ ప్రొఫెషన్ అంటే డాక్టర్ అంటే ఏంటి? సమాజానికి సేవ చేయడానికి, పేషెంట్ను బతికించడము, పేషెంట్కు ఎమర్జెన్సీ సేవలు అందించడంతో కాకుండా రొటీన్ మెడికల్ సేవలు అన్నిట్లలో కూడా మొన్న 16వ తారీఖు నాడు 24 గంటల బంద్ ఇచ్చినా కూడా మేమంతా మొత్తము ఎమర్జెన్సీ సేవలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అందుకని సమాజ సేవయే దృష్టిలో పెట్టుకొని బాగా పనిచేయడం జరుగుతున్నది. ఒక విషయానికి వస్తే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏదైతే ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఈ ఇన్సిడెంట్ అయినాదో, రిలయబుల్ సమాచారం ప్రకారము హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ డాక్టర్ ఘోష్ అంటాము, ఆల్రెడీ CBI కస్టడీలో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అయితే ఈ పర్టికులర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈమె కొన్ని విషయాలను గమనించడం జరిగింది. డ్రగ్ మాఫియా జరుగుతుందని, డ్రగ్ ర్యాకెటింగ్ జరుగుతుందని, సెక్షువల్ అబ్యూజెస్ కూడా హాస్పిటల్లో జరుగుతున్నాయని, అండ్ లాడ్ ఆఫ్ కరప్షన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ హద్దు లేకుండా జరుగుతున్నాయని ఈ అమ్మాయి గమనించడం జరిగింది. మాకు అందిన ఉన్న సమాచారం ప్రకారము బహుశా ఆమె ఒక ప్రెస్ రిలీజ్లో కానీ ఏదైనా ఒక కార్యరూపకంగా దీన్ని ఖండించాలని చూసే ప్రయత్నంలోనే వీరందరూ ఆమెను ఇట్లా ఈ అగాత్యము చేసినారు. ఎస్, మనతో పాటు డాక్టర్ రంజిత్ గారు ఉన్నారు. డాక్టర్ రంజిత్ గారు, కెన్ యూ హియర్ మీ? డాక్టర్ రంజిత్ గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్, PCR కైండ్లీ కాంటాక్ట్ ఒకసారి సార్ ది టెక్నికల్ ఇష్యూ రెక్టిఫై చేయండి. డాక్టర్ మంజుషా గారు,
జరిగినటువంటి దుర్ఘటన ఒకెత్తైతే ఆ దుర్ఘటనను కప్పిపుచ్చేందుకు జరిగినటువంటి కుట్రలు మరో ఎత్తు. ఆమె చనిపోయినటువంటి సమయం పైన కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆమె చనిపోయినటువంటి అంశాన్ని ఇతరులకు చెప్పేటటువంటి విధానం పైన కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ ముందుగా పేరెంట్స్కు ఆత్మహత్యగా చిత్రీకరించారు. తర్వాత ఇదొక బ్రూటల్ మర్డర్ అంటని చెప్పి తేల్చారు. అసలు ఏం జరిగింది, అసలు జరిగినటువంటి ఇంటర్నల్ వాస్తవాలు ఏంటి, ఎక్స్టర్నల్ వాస్తవాలు ఏంటి? డాక్టర్ మంజుష. సార్, ఇప్పుడు ఇంటర్నల్ వాస్తవాలు అంటే ఎగ్జాక్ట్ గా మనకు అసలు ఏది ఎగ్జాక్ట్ ఏం జరిగిందో బయటికి రివీల్ చెయ్యట్లేదు సార్. ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇది కానీ బయటకు వచ్చిన పిక్చర్స్ బేస్ చేసుకొని కానీ లేక డాక్టర్స్ పోస్ట్ మార్టం కానీ రిపోర్ట్స్ ఇంకా అయితే రాలేదు, మనకి బయటికి ఇంకా క్లియర్ గా రివీల్ చేయట్లేదు. బట్ జరిగిన పరిణామాలన్నీ చూసుకొని ఒక బ్రీఫ్ ఒక రూమర్స్ లాగా చెప్తున్నారు. కానీ ఒక పరిగణకు మనం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక క్లియర్ మర్డర్ అని రేప్ అని మనకి తెలుస్తుంది. కానీ అది చిత్రీకరించడం కానీ ఆ ప్రిన్సిపల్ గారు చెప్పడం కానీ అది ఒక సూసైడ్ లాగా పేరెంట్స్ కి చెప్పడం, బయటకి మీడియా కానీ కూడా అది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేసి చెప్పడం అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ పిక్చర్స్ కానీ అసలు మొత్తము డాక్టర్స్ అది చూడడం కానీ అక్కడ ప్రెసెంట్ లైవ్ చూసిన వాళ్ళు కానీ ఇదన్నీ కూడా క్లియర్ మర్డర్ రేప్ అని తెలుస్తుంది. సో అది మన ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేయడానికి ఇవన్నీ కొంచెం ఒక ఇవన్నీ ఏవైతే డ్రగ్ మాఫియా అని, సెక్స్ ర్యాకెటింగ్ అని, ఈ సెక్షువల్ కానీ ఇవన్నీ అయినాయి, ఆర్గాన్ సేల్ చేయడం కానీ ఇవన్నీ పుచ్చడానికి అమ్మాయి ఎక్కడ రివీల్ చేస్తుందని ఇవన్నీ చేసి ఉంటారు. సో ఒక సింపుల్ ఒక రేప్ అండ్ ఇది సంజయ్ రాయ్ అతను చేశాడని అలా చిత్రీకరించాలనుకున్నారు. కానీ సార్ అది చూడడం బట్టి అయితే మనకు క్లియర్ గా అదొక రేప్ ప్లస్ మర్డర్ అని. అది కూడా ఈ సంజయ్ రాయ్ అతను జస్ట్ ఆయన ఒక వాడుకున్నారు పర్సన్ తప్ప ఇంకా చాలా మనకి తెలుసు ఏంటంటే వీటి వెనకాల ప్రిన్సిపల్ గారి హస్తం ఉందని చెప్పేసి వస్తున్నాయి మనకి రూమర్స్. అంటే కొంతవరకు సపోర్టింగ్ ఎవిడెన్సెస్ మనకు ఇంతకుముందు దాదాపు 6-7 హత్యలు కూడా అయినాయి 2011 ఆ టైంలో నుంచి కూడా. సో అవి కూడా ఇంకా ఏది మనకి క్లియర్ గా అది కేసు క్లోజ్ చేశారా ఇంకా అది లేదు. కానీ అది సింపుల్ గా కొన్ని సూసైడ్ అని కొన్ని ఇట్లా అయినాయి అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇంకా అది హత్య అయిన తర్వాత ఇది కూడా 3 గంటల వరకు కూడా పేరెంట్స్ కి ఆ సూసైడ్ అని చెప్పడము, జస్ట్ ఏదో హెల్త్ బాగాలేదని చెప్పడం, ఆ తర్వాత 3 గంటల తర్వాత సూసైడ్ అయినాయి. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా 3 గంటల వరకు కూడా అమ్మాయిని చూపించకపోవడం పేరెంట్స్ కానీ ఇవన్నీ కొంచెము డౌట్ క్రియేట్ చేసేవి ఉంటున్నాయి. అండ్ ఇంకా ప్రిన్సిపల్ కూడా చెప్పడము ఈ అమ్మాయి విక్టిమ్, అమ్మాయి మెంటల్ ఇల్లు ఉందని చెప్పేసి ఆ అమ్మాయి మీద బ్లేమ్ చేయడం, ఆ టైంలో డ్యూటీకి టైంలో అక్కడ సెమినార్ హాల్కి ఎందుకు వెళ్ళిందని ఇవన్నీ అన్ని కప్పిపుచ్చడానికి అని మనకి అనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంతకుముందు కూడా సెమినార్ హాల్కి పంపించారని చెప్పేసి రూమర్స్ కూడా ఉన్నాయి. అక్కడే వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకోవడం సార్. ఇప్పుడు డ్యూటీ రూమ్ అంటే అలానే కూర్చొని నిద్రపోవడం అక్కడ ఉండదు సార్. కాసేపు ఒక 10 minutes అంటే రిలాక్స్ అవుతారు, మళ్ళీ కేసెస్ వస్తే మళ్ళీ వెళ్తారు. సో ఈ అమ్మాయిని అక్కడ ముందుగానే రూమ్ లేదని చెప్పేసి ఇక్కడ ఆ రోజుకి సెమినార్ హాల్లో కూర్చోపెట్టడం అమ్మాయిని, ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ గా ఇంకెవరో వాళ్ళ సీనియర్స్ ఒక 4-3 అబ్బాయిలు ఒక అమ్మాయి అని చెప్పేసి వచ్చారని చెప్పి ఇవన్నీ ఎంతవరకు క్లియర్ గా క్లారిటీ మనకి తెలియదు. బట్ ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకి ఇవన్నీ ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంటుంది. డాక్టర్ రాజేంద్రనాథ్ గారు. సార్, కెన్ యు హియర్ మీ? థాంక్యూ ఫర్ రాజ్ న్యూస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. Yes. Sir, how you respond? What is your appeal before the task force committee? Honorable Supreme Court constituted it. What is your appeal? Regarding this, the Central Protection Act అనేది తప్పకుండా ఫాలో కావాలి. That should be implemented strictly and for the protection of the doctors all over India, wherever these incidents are coming up. అలా కొంచెము అలా జరగకపోవడము వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ జ్యుడిషియరీ ఆల్సో షుడ్ బి వెరీ లాస్ ఇంప్లిమెంటేషన్, లాస్ ఎనీ అమెండ్మెంట్స్ హ్యావ్ టు బి మేడ్, దట్ షుడ్ బి డన్ సో దట్ స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఈస్ ఇంప్లిమెంటెడ్.
in every hospital, whether it is దానికి ముఖ్యంగా ఉమెన్ అట్రాసిటీస్ జరుగుతున్నాయి. దానికి if it is prohibited strictly, that will be very beneficial. డాక్టర్ రాజేంద్రనాథ్ గారు, 2024 ఇయర్లోనే ఇప్పటి వరకు 39 సంఘటనలు దేశవ్యాప్తంగా హాస్పిటళ్లపై వివిధ తరహాలుగా జరిగినటువంటి దాడిగా గుర్తించారు. ఆ 39 సంఘటనలలో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క దానికి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇంపార్టెన్స్ను సంతరించుకున్నా కానీ ఓవరాల్గా మీరు ఏం సేఫ్టీ నెట్ కోరుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ డిమాండ్? First thing is there should be a police outpost in each and every hospital. That is very important. And whether it is a private hospital, they should have their own security, which should be strictly implemented. And they should give protection to all the doctors who are on duty round the clock, especially ICUs low, night duties low, emergency low, this type of atrocities జరుగుతున్నాయి. ఎస్ డాక్టర్ సంపత్రావు గారు, దేశవ్యాప్తంగా కూడా మమతా బెనర్జీ గారి ప్రభుత్వం పైన వాళ్ళు ఒక నిరసనతోనే ఉన్నారు. డాక్టర్లు అయితే డైరెక్ట్గా అక్కడ స్థానిక ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేటటువంటిది చాలా వరకు అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏమేం డాక్టర్ ఫెటర్నిటీ ఐడెంటిఫై చేసింది? వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విషయానికి వస్తే మమతా బెనర్జీ గారు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ మరియు హోమ్ మినిస్టర్, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, సో 3 సంబంధించిన పోర్ట్ఫోలియోలు తన దగ్గరే ఉన్నాయి. అండ్ షీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. సో మరి ఇంత నిర్లక్ష్యమైన హత్య జరిగినప్పుడు దానికి తనే రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలని ఎవరిని అప్పీల్ చేసుకుంటున్నారు? తనే చీఫ్ మినిస్టరు, తనే హోమ్ మినిస్టరు, తనే డిపార్ట్మెంటల్ హెల్త్ మినిస్టరు. సో ఇది పబ్లిక్ను ఫూల్ చేయడం కాకపోతే ఏంటి ఇది? తను సరి అయిన విధములుగా ఎందుకు జరిగింది, తన హ్యాండ్ ఓవర్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్తోని సరైన విధంగా కాకుండా ఇక్కడ పోలీసు విషయానికి వచ్చేస్తే చాలా ఏకరమైన రీతిలో ప్రవర్తించారు పోలీసులు. సంఘటన జరిగినప్పుడు ఆ ప్రిన్సిపాల్ ఆదేశం ద్వారా సూసైడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రెమిసెస్ను నార్మల్గా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరగగానే మొత్తం కార్డనింగ్ చేస్తారు, వేరే ఎవిడెన్సెస్ను సీన్ ఆఫ్ ది యాక్ట్ను డిస్ట్రాయ్ కాకుండా చూస్తారు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ వాళ్ళ 7,000 మాప్స్ అటాక్ వచ్చేసినప్పుడు పోలీస్ ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళ విచ్చలవిడిగా అక్కడ సీన్ ఆఫ్ దృశ్యాన్ని ఎంత చెరిపేయడానికి దోహదపడ్డారు. సో ఇట్లా నా ఉద్దేశంలోనైతే మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ మీద కేంద్రము గట్టి చర్య తీసుకోవాల్సింది. కేంద్రం గట్టి చర్య అని అంటే నా ఉద్దేశంలో మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ ఏ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజిషన్ ఈజ్ ఏ befitting act for this heinous act. Yes. డాక్టర్ మంజుషా గారు, టోటల్ వ్యవహారం పైన గత కొద్ది రోజుల నుండి వివాదం అనేది కొనసాగుతున్నటువంటి అంశం అందరికీ తెలుసు. పర్టికులర్గా యంగ్ డాక్టర్స్ కన్సర్న్ అనేటటువంటిది కొద్దిగా మిస్ అవుతుంది. దాని ఏ అంశాలు అందులో పొందపరిస్తే బాగుంటుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు పర్టికులర్ డిమాండ్స్ ఏమేమి ఉండబోతున్నాయి? హలో, యా డాక్టర్ మంజుషా గారు, యువర్ యా సార్ ఇప్పుడు యంగ్ డాక్టర్స్ వీటిలో అంటే ముందుకు ధైర్యంగా వెళ్ళడం ఇది అంటే ఫస్ట్ థింగ్ సార్ ఒకటి భయం. అంటే మేము ఇప్పుడు ఆల్రెడీ సార్ ఈ నిరసన చేసినప్పుడు కూడా మళ్ళీ ఒక అమ్మాయి చనిపోవడము,
సో వీటి వల్ల ఏంటంటే ఇంట్లో నుంచి కొంచెం అబ్జెక్షన్ రావచ్చు. వీళ్ళలో కూడా ఉండే భయం, మేము ఇప్పుడే కదా యంగ్ డాక్టర్స్ బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నాము, మళ్ళీ మా ఫ్యూచర్ పాడైపోతుందేమో, కెరీర్ పాడైపోతుందని అది కొంతమంది ముందుకు రాకపోవడం. ఇంకా మిగతా ఇప్పుడు మాక్సిమం అందరూ అయితే సార్ బాగానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల స్ట్రిక్ట్ లాస్ కూడా, ఈ స్పెషల్లీ లేడీ డాక్టర్స్ ది సేఫ్టీ బేస్ చేసుకొని స్ట్రిక్ట్ లాస్ కూడా అండ్ అవి కాలేజ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను సార్. అంటే ఉమెన్ ప్రొటెక్షన్ కానీ, ఇప్పుడు కాలేజ్ లో స్ట్రిక్ట్ డ్యూటీ రూమ్స్ కానీ, వేరే వాళ్ళని అన్లెస్ పేషెంట్ ఓన్లీ 1 or 2 అటెండర్స్ ని తప్ప ఇంకా వేరే వాళ్ళని ఎలా చేయకపోవడం, ఎక్కడ ప్రతి చోట సీక్రెట్ కెమెరాస్ ఉండడం కానీ, సెక్యూరిటీ సిస్టమ్ కానీ, ఇవన్నీ క్లియర్ గా ఉండాలని ఉంటేనే కొంచెం అట్లీస్ట్ ఎవరైనా కూడా అవుట్ సైడర్స్ అయినా కూడా కానీ కూడా ఉంటుంది సార్ భయపడడానికి కానీ. ఇది ఎస్ డాక్టర్ భూమేష్ కుమార్ గారు, సంఘటన తెల్లవారుజామున జరిగింది, అయితే ఎఫ్ఐఆర్ రాత్రి 11:45 నమోదయ్యింది. దానిపైన ఎట్లా స్పందిస్తారండి డాక్టర్ భూమేష్ కుమార్ గారు? అంటే ఇది మనము ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. డిలే ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయాలండి. మీ వీడియో ఆన్ చేయండి ప్లీజ్ డాక్టర్. సో దీన్ని అసలు డిలే ఎందుకు అనేది దాన్ని మనము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం దీనిపైన ఇమ్మీడియట్ గా ఆల్మోస్ట్ సిబిసిఐడికి ఇచ్చింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అసలు డిలే ఎందుకు జరిగింది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, అసలు ఇంత డిలే కావటానికి కారణాలు ఏంటి. సో ఇంతకుముందు సంపత్రావు గారు చాలా బాగా చెప్పారు. సో యాక్చువల్గా జరిగింది వెస్ట్ బెంగాల్లో. అక్కడ ఉన్నది ఒక మహిళ లీడ్ చేస్తుంది. సో ముఖ్యమంత్రిగానైతేనేంది, హోమ్ మినిస్టర్గానైతేనేంది అండ్ హెల్త్ మినిస్టర్గానైతేనేంది, ఇమ్మీడియట్ గా అక్కడ అసలు తలుచుకుంటే విత్ ఇన్ 24 hours లో దానికి కారకులైన వారిని పట్టుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, తద్వారా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వవచ్చు. కానీ డిలే జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి సమాజంలో మనకు అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. సో దీనిపైన తప్పకుండా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చర్య ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. అది కాకపోతే ఐఎంఏ సంపత్ గారు చెప్పారు, సో ప్రెసిడెంట్ రూల్, సో దట్ ఈస్ అనదర్ ఆప్షన్. బట్ ఏంటంటే ప్రొటెక్షన్ మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు హెల్త్ కేర్ సిస్టమ్ 3 tier సిస్టమ్ ఉంటుందండి. ఒకటి పిహెచ్సి కానీ, ఒకటి కమిషనరేట్ కానీ, అండ్ థర్డ్ ఇస్ డిఎంఈ సైడ్, అంటే టీచింగ్ ట్రీటింగ్ రెండు. ఇప్పుడు మేము గాంధీ హాస్పిటల్ అక్కడ ట్రీట్ చేయటము, పేషెంట్లను ట్రీట్ చేయటము, అదే రకంగా వైద్యులకు మళ్ళీ టీచ్ చేయటం, మెడికోస్ కానీ పీజీస్ కానీ. సో ముఖ్యంగా మనకు ఈ ఎమర్జెన్సీస్, క్యాజువాలిటీ దగ్గర అయితేనేంటి, తర్వాత ఐసీయూ దగ్గర అయితే ఏంటి, ఇక్కడ మనకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనకు హౌస్ సర్జన్స్, పీజీస్, డిఎంఓస్, డిఎస్ఓస్ అందరూ వర్క్ ఈఎండి, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్. సో అక్కడ ప్రొటెక్షన్ ఖచ్చితంగా సరైన భద్రత ఉంచాలి. అదే రకంగా ట్రీట్మెంట్ ఇచ్చిన డ్యూటీ డాక్టర్స్ కు మనకు ప్రొటెక్షన్ కూడా ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మనకు ట్రీట్మెంట్ సరిగా జరుగుతుంది. అలా కాకుండా ట్రీట్మెంట్ ఇచ్చే వారికే ఇలాంటి చర్యలు జరగటము, తద్వారా జరిగిన తర్వాత కూడా ఇంత డిలే జరగటం అన్నది చాలా శోచనీయమండి. సో దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి. అండ్ స్పందించటమే కాదు, తక్షణమే ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకోవటం, దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. డాక్టర్ రాజేంద్రనాథ్ గారు, నాగేశ్వర్ రెడ్డి గారిని ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఒక సభ్యునిగా నియమించారు. మీరు స్పెషల్ అపీల్ నాగేశ్వర్ రెడ్డి గారికి ఏం చేయబోతున్నారు? I definitely support them, sir, for this type of initiative. If it is taken, that will be very useful for all doctors who are on duty, and that will be helpful. అంటే ఏ అంశాలపైన మీరు దృష్టి సారించాలని రిక్వెస్ట్ చేస్తారు నాగేశ్వర్ రెడ్డి గారిని? డాక్టర్ రాజేంద్రనాథ్ గారు, First is protection, and protection either from the police department, especially for the government hospitals, tappakunda undali. And of course we also have
ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకుంటాము. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇమీడియట్ యాక్షన్ ఏదన్నా తీసుకోవాలంటే ఎమర్జెన్సీలో జస్ట్ బై ఫోన్ కాల్ ఇఫ్ దే కెన్ అటెండ్, దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఎస్ యా డాక్టర్ సంపత్రావు గారు, దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులు అనేటటువంటివి ఒకే చైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద లేవు. కొన్నిటికి కొన్ని రిలీఫ్స్ ఉన్నాయి, కొన్నిటికి కొన్ని రిలీఫ్స్ లేవు. ఓవరాల్గా మ్యాన్ పవర్ అడ్మినిస్ట్రేషన్కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా మ్యాన్ పవర్స్ మేనేజ్ చేయాలనేది అది ఒక పెద్ద పాలసీ డెసిషన్. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు మనం డాక్టర్ పాపులేషన్ రేషియో అంటాము, నర్స్ పాపులేషన్ రేషియో అంటాము, వీటన్నిటిని చేసుకొని సరి అయిన ఫెసిలిటీస్ మనం అందించాలని. ఇంకొక విషయానికి వచ్చేస్తే ఈ ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఆల్సో నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఉన్న లాస్ను కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2007లో మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చినది, యాక్ట్ అగెనెస్ట్ వైలెన్స్ ఆన్ ది హాస్పిటల్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్. కానీ అది ఎంతవరకు ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేయబడుతుందనేది చాలా సందిగ్ధము, ఎవరు పట్టించుకోరు చాలా వరకు. అది ప్రూవ్ అయిపోతే ఆ కల్ప్రిట్స్కు 3 years శిక్ష అని ఉంది. అందులో బెయిల్ దొరకని విధంగా అందులో చట్టం ఉన్నది. ఆస్తులు కనుక బాగా విధ్వంసం చేయబడితే దానికి రెట్టింపు జరిమానా ఇవ్వాలనేది కూడా ఉన్నది. కానీ ఇవన్నీ ఎక్కడ ఫాలో అవుతుంది? ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా 21-22లో ఉన్నప్పుడు మన స్టేట్ డీజీపీని కలవడం జరిగింది. ఎందుకంటే చాలామంది పోలీస్ ఆఫీసర్స్కు ఆ చట్టం గురించే అవగాహన లేదు, చట్టం గురించి పట్టించుకోరు. కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ చట్టం అప్లై చేయాలనేది కూడా వాళ్ళు ఒక విధంగా అప్లై చేయాలని ఉద్దేశపూర్వకంగా చేయకపోవడం ఒక కారణము. రెండవ కారణము అవగాహన లేకపోవడం. అందుకని మేము ఆ డీజీపీ గారితో మెమరాండం సమర్పించి మీ అందరికీ పోలీస్ స్టేషన్లందరికీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అందరికీ ఆ సర్క్యులర్ తేవండి అని చెప్పాము. ఇప్పుడు ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ సుప్రీంకోర్టు ఏదైతే రికమెండ్ చేస్తున్నారో దాంట్లో ఈ అంశాలన్నీ పొందుపరిచి ఒక నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ పగడ్బందీగా తీసుకురావాల్సిన అవసరము ఎంతో ఉన్నది, విచ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ వెరీ రైట్ స్పిరిట్. ఎస్ డాక్టర్ మంజుషా గారు, చాలా వరకు యువ వైద్యులు 36 గంటలు పనిచేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తుందని సుప్రీంకోర్టు ఈరోజు ప్రశ్నించింది. ఎట్లా స్పందిస్తారండి? యువ డాక్టర్లు 36 hours పనిచేయడం అనేటటువంటిది నిజంగా ఇది అందరూ ఆలోచించవలసినటువంటి అంశం. హౌ యూ ఫీల్ ఆన్ దట్? సార్ యాక్చువల్లీ స్పీకింగ్ వీల్ హ్యావ్ రొటేషన్ సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పీజీస్ ఉంటారు. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పీజీస్ విల్ బి డూయింగ్ ద డ్యూటీ అండ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అవుతున్నప్పుడు కానీ ఎమర్జెన్సీలో కానీ థర్డ్ ఇయర్ పీజీస్ అటెండ్ అవుతారు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే సార్ విల్ బి స్ప్లిట్టింగ్ ద డ్యూటీ. అంటే లైక్ 24 hours డ్యూటీ తర్వాత నెక్స్ట్ యూనిట్ అంటే విల్ బి డివైడింగ్ ఇంటూ యూనిట్స్. సో యూనిట్ 1 ఇప్పుడు 24 hours ఇలా చేశారు అనుకోండి, నెక్స్ట్ యూనిట్ విల్ టేక్ ఓవర్ ద డ్యూటీ అండ్ ఆల్. సో తిన కేసులో ఏంటంటే 36 hours మేబీ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మరి లెస్ లైక్ మ్యాన్ పవరా లేక కానీ అలా 36 hours డ్యూటీ అయితే అది కరెక్ట్ కాదు సార్. బికాస్ హెల్త్ కన్సర్న్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెయిన్ కానీ కేసెస్ చేయాలంటే షార్ప్గా పని చేయాలంటే వి షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ రెస్ట్. సో మోర్ దాన్ 24 hours ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే ఇంకా మనది కూడా యాక్టివ్గా పని చేయదు. సో తిన కేసులో 36 hours డ్యూటీ అంటే ఇట్స్ లుకింగ్ లైక్ ఇంటెన్షనల్గా ఏమంటుంది అంత డ్యూటీ చేయించి అలా చేయించారా అని కూడా మనము చెప్పలేము సార్. బట్ ఇది కూడా ఒకటి స్ట్రిక్ట్ లా కూడా రూల్స్ పాస్ చేస్తే బెటర్ సార్. అంటే ఇన్ని సర్టెన్ అవర్స్ డ్యూటీ తర్వాత నెక్స్ట్ పాస్ ఓవర్ డ్యూటీ ఇది పెడితేనే మనకి
ఎస్. డాక్టర్ భూమేష్ కుమార్ గారు, ఆర్జీ కార్ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సందీప్ ఘోష్ ఈ సంఘటన జరిగినటువంటి 12 గంటలలో కలకత్తా మెడికల్ కాలేజ్కు ప్రిన్సిపాల్గా అపాయింట్ చేయడం జరిగింది. అది ప్రమోషనల్, ఇంకా హై గ్రేడెడ్ పోస్ట్. ఎట్లా స్పందిస్తారండి ఈ నిర్ణయం పైన? డాక్టర్ భూమేష్ కుమార్ గారు. అంటే స్పందించే ముందు వాళ్ళు చేసిన తర్వాత ఈ 12 రోజులు డిలే కావటం అన్నది దానిపైన మనం అర్థం చేసుకోవచ్చు. సో ముఖ్యంగా డిలే అన్నది ఇది కావాల్సుకొని చేస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. అంటే యాక్చువల్గా పట్టుకోవాలంటే చాలా వితిన్ 24 అవర్స్లో యాక్చువల్గా పట్టుకోవచ్చు, చర్య తీసుకోవచ్చు. కానీ ఇది వాంటెడ్లీ డిలే చేస్తున్నట్లు, దానిపైన కొన్ని శక్తులు, రాజకీయ శక్తులు పార్టిసిపేట్ చేస్తున్నట్లు మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విషయం. సో దీనిపైన అంటే రాజకీయ శక్తులకు అతీతంగా, ప్రతిదానికి అతీతంగా దీనిపైన చర్య తీసుకున్నట్లయితే సమాజము హర్షిస్తుంది, దానికి ఈ న్యాయం జరుగుతుంది. అదే రకంగా భావితరాల వారికి మనకు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే ఆ మెడికల్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ సీట్ తీసుకోవాలంటేనే చాలా వరకు ముందుకు రావట్లేదు. వచ్చిన వారిని కూడా మనకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా, వాళ్ళ హెల్త్ ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యో ఇలా మా డాక్టర్ని కానీ మా పిల్లల్ని కానీ మెడికల్ సైడ్ పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుందా లేదా అన్న సందిగ్ధమైన స్థితిలో తల్లిదండ్రులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని నివృత్తి చేయాలంటే తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దానికి సంబంధించిన కఠినంగా చర్య శిక్షించినట్లయితే మనకు కొంచెం న్యాయం జరుగుతూ ఉంది. తర్వాత సమాజానికి కూడా మనకు కరెక్ట్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందండి. ఎస్. డాక్టర్ రాజేంద్రనాథ్ గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంకా ఎన్నో, అంటే చాలా వరకు ఇన్సర్ట్ చేయవలసినటువంటి డిమాండ్ల గురించి గతంలో 21 పాయింట్స్ 3 రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఇంకా అంశాలలో జతపరచవలసినటువంటి అంశాలు ఏమే అంశాలు ఉన్నాయి ఇంకా? డాక్టర్ రాజేంద్రనాథ్ గారు. ఇప్పుడు వాటికి తోడు రిగార్డింగ్ ది అదర్ ఆస్పెక్ట్స్ లైక్ డ్యూటీస్ అనుకోండి, లేకుంటే ప్రొటెక్షన్ లాస్, అవి ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది. ఎస్. డాక్టర్ మంజుష గారు, ఎక్కడైనా కానీ మానవ మృగాలు సంచరించేటటువంటి అవకాశం, ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. యువ డాక్టర్లు, పర్టికులర్గా మహిళా డాక్టర్లు ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ పాటించాలి? రాజ్ న్యూస్ వేదికగా ఒకసారి టిప్స్ చెప్పండి ప్లీజ్. హాస్పిటల్స్లలో మహిళా డాక్టర్స్ ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి? ఎదుటి వ్యక్తుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? కొన్ని సందర్భాలలో పేషెంట్ల రూపంలో వస్తారు, కొన్ని సందర్భాలలో తోటి స్టాఫ్ రూపంలో ఉంటారు, కొన్ని సందర్భాలలో మన కొలీగ్ డాక్టర్స్ రూపంలో ఉంటారు. మీరు యువ డాక్టర్లకు ఏం కాషన్ ఇస్తారు ప్లీజ్? సో ఇప్పుడు సార్, ఇప్పుడు 2 పాయింట్స్, ఒకటేమో హాస్పిటల్ ఆవరణకు సంబంధించి, ఇంకోటి అవుట్ సైడ్ ఒకటి బిహేవియర్. సో ఇప్పుడు ఉమెన్ కి ప్రొటెక్షన్ అంటే సార్, లేడీ డాక్టర్స్ కి ఫస్ట్ థింగ్ అసలు ఇవన్నీ సెక్షువల్ డిజైర్స్ అనేది కానీ, ఇవన్నీ లస్ట్ ఫీలింగ్స్ కానీ, ఇవన్నీ సార్ ఒక ఉమెన్ని చూడగానే ఇది డ్రెస్సింగ్ బట్టి ఇది అని చెప్పేసి ఇప్పుడు అందరు అంటున్నారు. ఇది కానీ అది ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. బికాస్ మేము ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేసి ఆ ఫుల్ డ్రెస్, మొత్తం హెడ్ క్యాప్, మౌత్ మాస్క్ వేసుకున్నప్పుడు కూడా వీ ఫేస్డ్ సెక్షువల్ హెరాస్మెంట్. పాయింట్ ఇస్, సో సార్ ఇప్పుడు పేషెంట్స్ రూపంలో అనుకోండి, ఇప్పుడు ఎవరైనా సర్టెన్ పేషెంట్స్ని మనము ట్రీట్ చేయడానికి లోపల అలౌ చేస్తున్నాం అనుకోండి, కంపల్సరీగా లేడీస్ పక్కన ఈదర్ ఒక వాళ్ళ
స్పెషల్లీ జెంట్స్ డాక్టర్ ఉండాలి అండ్ ఈవెన్ అసిస్టెంట్స్ కానీ అట్లీస్ట్ 1 or 2 members కంపల్సరీ ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. బికాస్ వాళ్ళది ఎలా ఉంటుందంటే ఈవెన్ వీ ఫేస్డ్ ఇన్ అవర్ కాలేజెస్ కానీ ఇది సార్ ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ వీ ఫేస్ ఫ్రమ్ పేషెంట్. సో అది ఎలా అయింది అంటే సిచ్యువేషన్ కంప్లీట్గా ఇలా ఎవరు లేని టైంలో వెన్ వీఆర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ పేషెంట్ అప్పటిదాకా బాగానే ఉండి హీ అబ్జర్వ్డ్ ఎవరు లేరు కదా అని చెప్పేసి ఈ స్టార్టెడ్ డూయింగ్ సెక్షువల్ అబ్యూస్. సో ఐ ఫీల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు లేడీ డాక్టర్ ఎలోన్ కాకుండా పక్కన కంపల్సరీ ఒక జెంట్ ఉంటే లేడీస్కి ప్రొటెక్టివ్గా ఉంటుందన్న పేషెంట్స్ కూడా వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి డేర్ చేయరు అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. అండ్ ఇంకా కొలీగ్స్ రూపంలో అంటే సార్ ఇప్పుడు కాలేజ్ అవర్స్లో ఉన్నంత వరకు ఓకే, కాలేజ్ తర్వాత అవర్స్ జెంట్స్తో ఎక్కువ అంటే ఎక్కువ మెంబర్స్ ఇట్లా పార్టీస్ వెళ్తుంటారు ఇది వెళ్తుంటారు ఎక్కువ మెంబర్స్ గ్యాంగ్లో ఉండినప్పుడు ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. అంతేగాని సీనియర్ పిలిచారు అని చెప్పేసి లేక స్టాఫ్ ప్రొఫెసర్ పిలిచారు అని చెప్పేసి వెళ్ళడము. రీసెంట్గా ఒక కేసు కూడా అయింది సార్, ఇట్లా ప్రొఫెసర్ పిలిచారు అని చెప్పేసి ఇది చేసి ఇవి చేశారు సెక్షువల్ అబ్యూస్ చేశారు అని చెప్పేసి కేసు కూడా రీసెంట్గా ఫైల్ అయింది. సో వాట్ ఐ ఫీల్ ఈస్ లేడీస్ వాళ్ళు సెల్ఫ్గా ప్రొటెక్షన్ చేసుకుంటూ జాగ్రత్తగా తెలివిగా నడుచుకోవాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ సీనియర్స్ కానీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కూడా కొన్ని కాలేజెస్లో నడుస్తున్నాయి. కాకపోతే ఫెయిల్ చేస్తామని చెప్పేసి ఇలా బ్లాక్మెయిల్ చేయడం భయపెట్టించడం వల్ల చాలా మంది ఆడపిల్లలు చెప్పరు, బట్ స్టిల్ చాలా కాలేజెస్లో నడుస్తున్నాయి. సో వాట్ ఐ ఫీల్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసినప్పుడు వెంటనే పేరెంట్స్కి కానీ ఇవాళ బ్రదర్స్ కానీ లోన్ బ్రదర్స్కి చెప్పుకొని ముందుగానే జాగ్రత్త పడ్డము, హయ్యర్ మేనేజ్మెంట్ కి స్ట్రిక్ట్ గా కంప్లైంట్ పాస్ చేయడం, ఇవన్నీ భయపడకుండా ఆడపిల్లలు అప్రోచ్ అవ్వాలని హైపవర్ కి నేను భావిస్తున్నాను. డాక్టర్ సంపత్రావు గారు, ఎక్కడైతే పనిచేస్తున్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, మేనేజ్మెంట్ తరఫున ప్రభుత్వం తరఫున హెల్ప్ సెంటర్స్ ఎట్లా ఉంటాయి డాక్టర్ల గురించి స్పెసిఫిక్గా వాళ్ళ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి? అంటే నేను ఎట్లా అడుగుతున్నానంటే సెక్సువల్ హరాస్మెంట్ ఏదైనా కంపెనీలలో జరిగిందనుకోండి, వాళ్లకు కంప్లైంట్ మెకానిజంకు ఒక కౌన్సిల్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. అందులో ఎవరి మీద అయినా ఫిర్యాదు చేస్తే దే విల్ బి రెస్టిగేటెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్. అలాంటి వెసులుబాటు హాస్పిటళ్లలో ఉందా? ఉంటే ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి వస్తే ఐ థింక్ ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఇన్ ది ఎవ్రీ హాస్పిటల్స్లో ఇన్స్టిట్యూషన్స్లో సెక్షువల్ హరాస్మెంట్స్ కనుక జరగబడితే కంప్లైంట్స్ రాయవచ్చు. దాన్ని మేనేజ్మెంట్ సరైన విధంగా చర్యలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీలో ఒక అడ్వకేట్, ఒక హెచ్ఆర్ హెడ్, ఒక సోషల్ వర్కర్ కమిటీ మెంబర్స్గా కొనసాగుతారు. వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి ప్లీజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ అని అంటూ ఉంటుంది. అక్కడ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఒక అడ్వకేటు, ద సోషల్ వర్కరు. సో ఒక కమిటీ ఉంటుంది. ఏమన్నా కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ సూపరింటెండెంట్ అంటే హెచ్ఓడికి చేయటము, తర్వాత సూపరింటెండెంట్కి చేయటము, తద్వారా అవసరమైతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా చర్య తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి, ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ మంజుష గారు చెప్పినట్టు ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉమెన్స్ కానీ మెన్ కానీ ఫస్ట్ మనకు మెడిసిన్లో 13 సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయో ఒక 14 సబ్జెక్టు కూడా ఇంకొక 14వ సబ్జెక్టు ఫస్ట్ ఇయర్ జాయిన్ కాగానే సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే మనం సొంతగా మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ట్రైనింగ్ కూడా కోర్స్ పెట్టాల్సిన అవసరం మనకు ఇప్పుడు ఎంతైనా ఉంది అనిపిస్తుందండి. సంపత్ గారు కంటిన్యూ. ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అట్లాంటి అథారిటీస్ జోన్స్ను సేఫ్టీ జోన్స్గా ప్రకటిస్తారు. అట్లాగే వై కాంట్ వీ డూ ఇట్ ఫర్ ది హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజెస్? సో ఇట్ ఇస్ అగైన్ వెరీ పబ్లిక్గా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేడీ డాక్టర్ల విషయానికి వచ్చేస్తే నేను ఎంబీబీఎస్ 68 నుంచి 75 వరకు చదువుకున్నప్పుడు మా బ్యాచ్లో కనీసం 30 to 40% లేడీ డాక్టర్స్, లేడీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అదే ఇప్పుడు 60 to 70% లేడీస్ ఉంటున్నారు. కాబట్టి వాళ్లకు సరిపోయిన భద్రత కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ రూమ్స్ దగ్గర ప్రాపర్ ప్రొటెక్షన్స్ ఉండాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టు ఎంసీఐ అంటే ఇప్పుడు నౌ ఇట్ ఈస్ కాల్డ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్.
Yes. has given so many recommendations. So they have to be implemented properly. ఇప్పుడు డాక్టర్ ఘోష్ గారు ముచ్చట చెప్పారు మీరు. డాక్టర్ ఘోష్ గారిని 10-12 గంటలనే ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా మిగతా కొంతమంది డాక్టర్లకు 40 మంది డాక్టర్లను కూడా రీషఫిల్ చేశారు. వాళ్ళకు శిక్ష పడే విధంగా కాకుండా వేరే విధంగా ఫెసిలిటీ కల్పించడం జరిగింది. మా ఇంటర్న్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, టీచింగ్ హాస్పిటల్స్లో కూడా, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ 36 hours డ్యూటీ అనేది ఇట్ ఇస్ నాట్ యూజువల్లీ ఏ ఫ్యాక్ట్ ఇన్ ది ప్రైవేట్ హాస్పిటల్స్. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకరోజు పొద్దున 8 గంటలకు డ్యూటీకి వస్తే ఆ డ్యూటీ చేసుకొని మళ్ళీ నైట్ నుంచి వాళ్ళే డ్యూటీలో ఉంటారు. తెల్లారి డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళు డ్యూటీ రిలీవ్ అయ్యి వెళ్ళిపోవాలి. సో దాంట్లో స్ట్రెయిన్ అయ్యి చాలా ఇబ్బందులకు పడుతున్నారు. మా జూనియర్ డాక్టర్స్ ఈ విషయాలు జుడో అనే ఆర్గనైజేషన్, మా ఐఎంఏకు సంబంధించిన ఆర్గనైజేషన్ కూడా చాలా వరకు వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి నెంబర్ ఆఫ్ అవర్స్, వీక్లీ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఇట్ ఈస్ ఇదంతా దీనికి అంతటికి ముఖ్య కారణం ఏంటి? ది హెల్త్ బడ్జెట్ అలొకేషన్ ఈజ్ నాట్ ప్రాపర్. Yes. I think if my knowledge goes, it is only 1.5% of the budget. So unless you increase the budget, increase the facilities, give proper personnel and allot this thing, it is not going to be a practical solution. Yes. Dr. Manjusha garu, conclusion point చెప్పండి. What is your final appeal before the government or your medical fraternity in common public ముందు మీరు ఫైనల్ అపీల్ ఏం చేస్తారు? సార్ ఫైనల్ అప్పీల్ అంటే సార్ ఇప్పుడు ఈ కేసు క్లియర్గా ఎంత సిబిఐ క్లియర్ మనకి ఎవిడెన్స్ స్క్రాప్ చేసుకొని తొందరగా జడ్జిమెంట్ వస్తే జనాల్లో భయం ఉంటుంది సార్ ఇలాంటి మళ్ళీ అటెంప్ట్ చేయడానికి. బికాస్ ఒక కేసు స్టార్ట్ ఇది చాలా నేషనల్ వైడ్ చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. ఇలాంటి సియోమోటో కేసు ఇలాంటిది మెల్లగా డ్రాగ్ చేస్తూ చేసే కొద్ది ఏముంటుందంటే అందరి జనాల్లో ఒపీనియన్ ఏముంది, రేప్ చేస్తాం, కేసు పెట్టారు, తిప్పుతారు, ఒక కోర్టులు ఇది అంటారు, ఇన్ని సంవత్సరాలు నడుస్తే ఇది కదా అని చెప్పేసి అందరు ఈజీగా తీసుకుంటారు. ఈజీగా ఇవన్నీ అత్యాచారం జరగడం ఇవన్నీ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆడపిల్లల్ని కానీ డాక్టర్ అనే కాదు మీతో ఏ ఫీల్డ్ అయినా కూడా కానీ ఒక అమ్మాయిని కానీ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ ఈ మగవాళ్ళు ముట్టడానికి కానీ దగ్గర రావాలంటే కూడా అమ్మో ఇలాంటి లాస్ ఉన్నాయి, ఇలాంటి జైల్లో పెడతారు, ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయని భయం రావాలి దగ్గర రావడానికి. అండ్ ఇన్ ద సేమ్ వే ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ చూసుకోవాలని నేను ఇది భావిస్తున్నాను సార్. వాళ్ళు కూడా ఇది జాగ్రత్తగా వెళ్ళడం కానీ బయటకు వెళ్ళడం కానీ ఈవెన్ మన ఫీల్డ్లో డాక్టర్ ఫీల్డ్లో చెప్పుకోవాలనుకుంటే ఇంకా స్ట్రిక్ట్ క్లియర్ టైమింగ్స్ కూడా పెట్టుకొని ఒకవేళ లేడీ డాక్టర్ నైట్ డ్యూటీలో ఉందనుకోండి తనకి క్లియర్గా డ్యూటీ రూమ్ కానీ సెక్యూరిటీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా బాగా క్లియర్గా ఉంటే కానీ ఇలాంటివి మళ్ళీ జరగవు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ కేసులో సంబంధించి అయితే సార్ ఇట్స్ క్లియర్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు డ్రగ్ మాఫియా అని, ఈ సెక్స్ ర్యాకెటింగ్ అని, ఆర్గన్ సేలింగ్ చేయడం ఇవన్నీ మొత్తం ఇవన్నీ బయటికి రావాలని ఇవన్నీ క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో తొందరగా జడ్జ్మెంట్ పాస్ చేసి స్ట్రిక్ట్ లాస్ పెడితే కానీ అప్పుడు మళ్ళీ ఇలాంటివి స్పెషల్లీ మెడికల్ కాలేజ్లో ఇలాంటివి అవ్వకుండా స్ట్రిక్ట్ లాస్ ఉంటే కానీ జనాలైనా కూడా బాగుంటుంది సార్ రావడానికి. డాక్టర్ రాజేంద్రనాథ్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. అదే సార్ ఇప్పుడు హాస్పిటల్స్లో ముఖ్యంగా అదే చెప్పినట్టుగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా అన్ని రూల్స్ ఫాలో అయ్యి అన్ని విధాల సెక్యూరిటీ ఫర్ ది మెడికల్ ఫ్రెటర్నిటీ ఇచ్చి సమ్ సీసీటీవీస్ పెట్టి లేదా అలారం సిస్టమ్ లాగా హూ క్యాన్ ఇమీడియట్లీ రెస్పాండ్ పెట్టి దానివల్ల ప్రొటెక్షన్ ఇచ్చి ఫర్దర్గా ద డ్యూటీస్ ద 36 hours కాకుండా టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాక్సిమం 24 hours డ్యూటీస్ పెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తే దట్ విల్ బి బెనిఫిషియల్. డాక్టర్ భూమేష్ కుమార్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. సో అందరూ కలిసికట్టుగా పనిచేయాలండి. సో మనము ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఆరోగ్యం ఇచ్చే వారికి వైద్యులకు ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే సో మనము ముందుకు పోతాము, సమాజం ముందుకు పోతుంది. సో అలా జరగని నాడు భయంతో పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మెడ మీద కత్తి పెట్టి నువ్వు పనిచేయరా బాబు అంటే ఎవరు పనిచేయలేరు. సో ఏ వైద్యులైనా కానీ
ఈ పేషెంట్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా వాళ్ళకు ప్రొటెక్షన్ కరువైనప్పుడు ఇది ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా భావించాలి. సో మీద ఒక ఇంపార్టెంట్ చర్యగా భావించి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే అందరికి బాగుంటుందండి. డాక్టర్ సంపత్ కుమార్ గారు ప్లీజ్ కన్క్లూజన్. యా, ముఖ్యంగా మా IMA వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎట్ దిస్ స్టేజ్ till a concrete solution is made by the Supreme Court and the National Task Force ని కూడా అపాయింట్ చేశారు. వీరందరి ద్వారా practicable solutions in the interest of the medical, both at the medical fraternity and the society at large should be బాగా తీసుకురావాలని అనుకుంటున్నాము. The apex court involvement and the CBI proceedings, we definitely have the proper hope. అండ్ నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మరి ప్రెసిడెంట్స్ రూల్ ఆన్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ బికాస్ ఇట్ లుక్స్ టు బి ఎ నెసెసిటీ. Yes. That's my opinion. థ్యాంక్ యూ సంపత్ రావు గారు, థ్యాంక్ యూ భూమేష్ కుమార్ గారు, రాజేంద్రనాథ్ గారికి, అదేవిధంగా డాక్టర్ మంజుష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికరంగా ఆలోచించవలసినటువంటి సంఘటన వెస్ట్ బెంగాల్లో జరిగింది. మెడికల్ ఫెటర్నిటీ మొత్తము ఎంతో సమాజ సేవ చేయడమే కాకుండా కరోనా సమయంలో పూర్తి సమాజానికి మనోధైర్యంగా నిలిచినటువంటి ప్రతి మెడికల్ టీం మెంబర్ను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత సాధారణమైనటువంటి సభ్యులపైనుంది. ఒక పాశవికమైనటువంటి సంఘటన ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దేశవ్యాప్తంగా మెడికోసు ఉద్యమ బాటన పట్టడం, సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించడమే కాకుండా భద్రత గురించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఆహ్వానించదగినటువంటి అంశం. ఏది ఏమైనా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన అదే భారతదేశ చరిత్రలో చివరిది కావాలని రాజ్ న్యూస్ కోరుకుంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పర్టికులర్గా మహిళా డాక్టర్లపై కొనసాగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేయడం, డాక్టర్లను గౌరవించేటటువంటి న్యాయబద్ధమైనటువంటి ఫ్రేమ్వర్క్ను డెవలప్ చేయాలని కోరుకుంటుంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.